చూడు ఎన్ని పిల్లలు ఉన్నాయో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇది లాస్ట్ డే ఆఫ్ పాండిచ్చేరి, అంటే 4th డే. పాండిచ్చేరిలో మ్యాక్సిమం టూరిజం ప్లేసెస్ అయితే కవర్ చేసేసాము. ఫైనల్గా ఆరోవిల్లా ఉంది. అది మేము లాస్ట్ ఆప్షన్గా ఎందుకు విడిచిపెట్టాము అనేది నేను లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈరోజు అయితే హోటల్ చెక్అవుట్ అయితే చేసేస్తున్నాము. టైం ఉంది 1 o'clock వరకు. బట్ ఆరోవిల్లాకి వెళ్ళాలి అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి, ఎందుకంటే అటు నుంచి మేము తిరిగి బెంగళూరు వెళ్ళాలి. కాబట్టి త్వరగా ఎర్లీగా వెళ్ళిపోతే త్వరగా అక్కడ ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి త్వరగా స్టార్ట్ అవ్వచ్చు అనేది అలా ప్లాన్ చేసుకున్నాం. మేము హోటల్ సన్లైట్లో స్టే చేసామని చెప్పాం కదా. అండ్ ఈ సెక్యూరిటీ అయితే చాలా మంచి వాళ్ళు. వెళ్ళినప్పుడు నవ్వుతారు, వచ్చేటప్పుడు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. లేరా ఇట్రా. పాపకి పాండిచ్చేరి నుంచి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు, అందుకే ఏడుస్తుంది. ఆరోవిల్లాకి వెళ్ళి వస్తామని చెప్పి ఇంకా ఊరుకోపెట్టాను. బై టు పాండిచ్చేరి బంగారు. పాండిచ్చేరి ఇంకా సర్కిల్ నుంచి మనము లెఫ్ట్ తిరిగాం కదా, రైట్. మొత్తం నేను నైట్ అంతా తిరిగాం కదా, ఇదంతా నడుచుకొని కూడా తిరిగేయచ్చు. అంత వాకబుల్ డిస్టెన్స్, అంత దగ్గర, అలసట కూడా రాదు. కనెక్టెడ్గా ఉంటాయి పోతీస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడాను హోటల్స్, ఫుడ్ అన్నీ ఈ లైన్లో కొంచెం ఎక్కువే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ టైం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఫస్ట్ రోజే కొంచెం ఇబ్బంది అయింది కదా జ్యూస్ ఎదగడానికి. కాకపోతే ఏంటంటే అవి ఇక్కడే ఉన్నాయి, మనము గూగుల్ మ్యాప్ ఫాలో అవ్వడం వల్ల మనకి ఇది అయ్యింది. నార్మల్ నడుచుకొని అయినా బండి మీద తిరుగున్నా దొరికేసాను. గూగుల్ని ఫాలో అవ్వడం వల్ల మనకి జ్యూస్ షాపు కన్ఫ్యూజ్ అయిపోయారు. హెల్మెట్ వేసుకోలేదు, పోలీసులు ఎదురుగా ఉన్నా సరే. బాయ్ పాండిచ్చేరి. ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇదే ఎంట్రీ, ఇదే ఎగ్జిట్. ఇదనే ఎంట్రీ కొట్టు. సో మనము ఎగ్జిట్ అయ్యి మనము ఆరోవిల్లాకి వెళ్ళాలి కదా. నిన్న బాయ్ పాండిచ్చేరి. వి మిస్ యూ. చూసారు కదా, ఆరోవిల్లాకి వెళ్ళాలి అంటే పాండిచ్చేరి నుంచి బయటికి, అంటే ఎగ్జిట్ అయిన తర్వాత ఆరోవిల్లాకి అయితే వెళ్ళాలి. ఇది కొంచెం లాంగ్, అంటే ఆల్మోస్ట్ 13 to 15 kilometers డిస్టెన్స్ అయితే చూపించింది. మ్యాప్ ఏమో చూపిస్తుంది. సో డైరెక్ట్గా కాకుండా ఇటు తిరగాల. అతను కూడా డైరెక్ట్గా ఫస్ట్ అటు వెళ్ళిపోయినట్టున్నారు. వచ్చిన తర్వాత మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. గూగుల్ చెప్పిన రూట్ అయితే ఫాలో అయ్యాము. బట్ ఏంటంటే ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. సో అక్కడ వాళ్ళని అడిగితే, అంటే లోకల్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అడిగితే వాళ్ళైతే ఎగ్జాక్ట్ రూట్ అయితే చెప్పారు. గూగుల్ మ్యాప్స్ స్ట్రైట్ రోడ్ చూపించింది, బట్ మాకు పక్కన బోర్డు కనిపించింది ఆరోవిల్లా వే ఇటువైపు అని చెప్పి. సో అందుకే ఇంకొంచెం డౌట్ వచ్చి ఇంకా లోకల్ వాళ్ళని అడుగుదామని ఇంకా అడిగాము. లాస్ట్కి అయితే ఆరోవిల్లా అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి ఎంట్రీ టికెట్ తీసుకుంటారు, 150 రూపీస్ ఉంటుంది కార్ పార్కింగ్కి. ఎంట్రీ ఎటువైపు నుంచో, అవుటింగ్ కూడా, అంటే అవుట్ ఎగ్జిట్ అయింది కూడా అటువైపు నుంచే. అండ్ ఇక్కడ నుంచే ఇలా మందిరికి వెళ్ళొచ్చు అండ్ బీచ్కి కూడా వెళ్ళొచ్చు. ఏ టైంకైనా వెళ్ళొచ్చా? లేకపోతే అలా వెళ్ళేస్తాం అయిపోయిన తర్వాత. ఇక్కడ బ్యాంక్ కంప్లీట్ అయిపోయింది. పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మెయిన్ ఆరోవిల్లా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో, వెహికల్స్ అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడ వరకు అయితే ఎవరైనా వాక్ చేయాల్సిందే. అది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా సరే. అక్కడ నుంచి వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది. ఈ ఆరోవిల్లాకి రావడం నాకైతే సెకండ్ టైమ్. అంటే నేను చెన్నైలో ఉండేటప్పుడు వెళ్ళాను ఒకసారి, అండ్ మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇప్పటికీ నాకు చాలా చేంజ్ అనిపించింది.
ఇంకా గుర్తులేదు కానీ చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఈ ఆరోవిల్లాకి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత రీసెర్చ్ చేసే వెళ్ళాము. ఆన్ ది వేలో మనకి ఈ బోర్డ్స్ అయితే కనిపిస్తాయి ఆరోవిల్లా గురించి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అండ్ ఫౌండర్స్ ఎవరు ఏంటి అంటే దీని గురించి హిస్టరీ అయితే ఉంటుంది. మనం ఆన్ ది వేలో ఏంటంటే మనకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఇవన్నీ చదువుకొని వెళ్తుంటారు చాలామంది. రీచ్ అయ్యేసరికి 9 అయితే అయింది. ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా హోటల్ నుంచి ఇక్కడికైతే వచ్చేసాము. తిరుమందిరికి వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వెహికల్స్ అందరికీ అయితే ఉండదు. అమ్మా ఇప్పుడు అక్కడికి వెళ్తాం అవును కన్నమ్మా. నేను అడిగాను ఇప్పుడు అక్కడికే వెళ్తాము అన్నారు. వెళ్ళేసరికి ఆరోవిల్లా ఫెస్ట్ అయితే జరుగుతుంది. ప్రతి ఇయర్ జరుగుతుందట. ఆరోవిల్లా చూసే ముందు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని ఇక్కడికైతే వచ్చాము. రెగ్యులర్గా సౌత్ బ్రేక్ఫాస్టే తింటాం కదా, సో కొంచెం డిఫరెంట్గా ఇక్కడ మాత్రమే తినగలము. ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము. అన్నీ కూడా బాగున్నాయి. ఎక్కువగా ఉంటుందంటే అలా ఏం లేదు, నార్మల్గానే ఉంది. అంటే అందరూ తినేటట్టే ఉన్నాయి. ఆ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ రూమ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడే మనకి టికెట్ అయితే ఇస్తారు. ఎవరెవరు వెహికల్స్ వెళ్ళాలా ఆర్ నార్మల్గా వెళ్ళాలి అనేది ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. నడిచే ముందు బ్రేక్ఫాస్ట్ కొంచెం మంచిగా తినేసి వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు. సో చాలామంది చెప్పుంటారు కదా వీడియోస్లో చాలా దూరం నడవలేము అని చెప్పి. బట్ మనమే కాదు, చిన్న చిన్న పిల్లలు చూసారు కదా, ఇక్కడ చాలామంది హ్యాపీగా నడుస్తున్నారు. అండ్ మనకి ఎంటర్టైన్ చేయడానికి అంటే దారిలో షాపింగ్స్ అని చాలా ఉంటాయి. కొందరు ఎంజాయ్ చేసి వెళ్తారు, కొందరు మాట్లాడుకుంటూ వెళ్తారు. ఒక చిన్న అలాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలసట వస్తుంది అలా అని చెప్పి మరీ అంత లాంగ్ డిస్టెన్స్ అయితే నాకు అనిపించలేదు టు బీ ఫ్రాంక్. లోపల చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయి. జ్యువెలరీ కానీ, క్లాతింగ్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ. అండ్ ఇక్కడ వైల్డ్ లైఫ్ మ్యూజియం అయితే ఉంది. సో దీనికి కూడా కాస్ట్ ఉంది. లోపల ప్రతిదీ కూడాను కొంచెం బిట్ ఓవర్ ప్రైస్డే అనిపించింది నాకైతే. జ్యువెలరీకి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోకూడదట, అసలు టచ్ కూడా చేయకూడదంట. అక్కడ బోర్డ్సే పెట్టేశారు. అక్కడ మనం ఇన్ఫర్మేషన్ రూమ్కి అయితే వెళ్ళాం కదా, సో అక్కడైతే ఒక పేపర్ ఇస్తారు. ఇక్కడ నుంచే వాకబుల్ కానీ వెహికల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనకి ఏంటంటే మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి పాస్ తీసుకుని రావాలి. అందుకే చాలామంది రిటర్న్ నడుచుకొని వస్తున్నారు. తెలియకుండా వచ్చేసామనుకో ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. మేము హాఫ్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత చాలామంది రిటర్న్ వస్తున్నారు. యాక్చువల్గా రిటర్న్ ఆ వేలో రాకూడదు, క్యాబ్లో అలా వెళ్తుంటారు. బట్ వాళ్ళకి పాస్ లేదని చెప్పి మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నారు. సో కంపల్సరీ ఏంటంటే ముందే పాస్ తీసుకోండి, లేకపోతే అక్కడ వరకు వెళ్ళి టైం వేస్ట్. మధ్య మధ్యలో చెక్ చేస్తుంటారు రెడ్ పాస్ అనేది. కంపల్సరీ మనము ఆరోవిల్లా అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్ఫర్మేషన్ రూప్ అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక పాస్ అయితే ఇస్తారు కంపల్సరీ. అది మీరు వెహికల్స్ తీసుకున్నా నడిచినా సరే కంపల్సరీ ఆ పాస్ అయితే ఉండాలి లోపలికి వెళ్ళాలి అంటే. కంపల్సరీ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మధ్య మధ్యలో ఆగి కూర్చొని అయితే రిలాక్స్ అయ్యి అయితే వెళ్తున్నాము. అండ్ మధ్య మధ్యలో మనకి ఫోటో స్పాట్స్ కూడా ఉంటాయి, కొంతమంది తీసుకుంటారు. అండ్ అక్కడక్కడ కొంచెం ఎండగానే అనిపించింది అనుకోండి, అలా అని చెప్పి మరీ టూ మచ్ లేదు. కొంచెం చెట్లు గ్రీనరీ ఉండడం వల్ల అటు ఇటు అంటే మైల్డ్గా ఎండగా ఉంది, అలానే కొంచెం కూల్గా కూడా ఉంది. ఫైనల్గా మంత్రి మందిర్ అయితే రీచ్ అయిపోయాము. మేమైతే ఓకే, పిల్లలైతే అలసిపోతారు కదా, పాప అయితే అస్సలు ఎక్కడ అంటే అలిపి వచ్చిందమ్మా ఎత్తుకో అమ్మని కూడా అడగలేదు, నార్మల్గానే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మంత్రి మందిర్ గురించి చెప్పాలి అంటే లోపలికి అయితే వెళ్ళొచ్చు, బట్ దానికి అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాలి 3 to 7 days. అది టూరిస్ట్ విజిట్ అయితే కాదు, స్పెషల్ వెబ్సైట్ అయితే ఉంటుంది ఆరోవిల్లాకి. సో అక్కడ మాత్రమే బుక్ చేసుకొని అయితే వెళ్ళాలి. అండ్ 10 years అబోవ్ ఉండాలి పిల్లలతో అయితే వెళ్ళడానికి. అస్సలు వినలేదు, ఎందుకంటే చాలా సైలెంట్గా ఉండాలి లోపల. ఇంత దూరం వచ్చావు, బట్ ఇక్కడ నుంచే చూడడానికి మనకి పర్మిషన్ అయితే ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది లోపల వరకు. కెమెరాస్ కానీ, మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ అవేమీ కూడా లోపలికి అలో లేదు. మనకి లాకర్స్ ఇస్తారు, అందులో పెట్టుకొని అయితే వెళ్ళాలి. మంత్రి మందిర్ డీటెయిలింగ్ అయితే నేను క్లియర్గా చెప్పట్లేదు, ఎందుకంటే మనం గూగుల్లో వెతికినా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. మెయిన్ ఇక్కడ ఏంటంటే కుల, మత, భేద, ఆడ, మగ అనే ఏ భేదం లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా విజిట్ అవ్వచ్చు. మంత్రి మందిర్ ఇన్నర్ ఛాంబర్ విజిట్ అవ్వడానికి అన్ని డేస్ అయితే లేదు, ట్యూస్డేస్ అండ్ సండేస్ అయితే హాలిడే.
మనం వెళ్ళాం కదా ఇన్ఫర్మేషన్ రూమ్కి. సో అక్కడ మనకి ఇన్నర్ ఛాంబర్ ఎలా ఉంటుందని ప్రతి డీటెయిలింగ్ అనేది అక్కడైతే చూపిస్తారు. సో మంత్రి మందిర్ అనేది ఒక టెంపుల్ అయితే కాదు, ఒక సైలెంట్ అంటే మన కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం కోసం లోపలికైతే వెళ్తాము. అలా అని చెప్పి ఏ పూజలు కూడా చేయకూడదు, వాసన పుల్ల కూడా వెలిగించకూడదు. అలాని ఫిక్స్డ్ మెడిటేషన్ కానీ యోగా అవేమీ లేదు. కంప్లీట్ అలా పూజించాలి, ఈ విధంగా పూజించాలని కూడా లేదు. ఒక సైలెన్స్ అంతే. అయితే ఎవరికైనా వెహికల్ అయితే ఉంటుంది. వాళ్ళు చెప్తారు వెళ్ళిపోండి నడిచేయవచ్చు అనేసి. బట్ మనం కొంచెం వెయిట్ చేస్తాము, వెహికల్స్ ఫుల్ ఉన్నాయని చెప్తారు, బట్ మేము వెయిట్ చేస్తామని చెప్తే సో అటు నుంచి అయితే మనకి ఏ పాస్ అవసరం లేదు, ఎవరైనా సరే వెహికల్ మీద అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే ఆరోవిల్లా బీచ్ కూడా ఉంది. బట్ ఆల్మోస్ట్ పాండిచ్చేరిలో అన్ని బీచెస్ చూసేసాం కదా, సో అంత ఇంట్రెస్ట్ లేదు ఆరోవిల్లా బీచ్ వెళ్ళడానికి. అందులో ఎండగా ఉంది కదా, ఈ టైంలో బీచ్కి వెళ్ళిన టైం వేస్ట్. ఇంతకీ ఇంత దూరం వచ్చాము, ఎంతవరకు వర్త్ అంటే అది డిపెండ్స్ అపాన్ పీపులే. మాకైతే వన్ టైం విజిట్ అనిపించింది. అంటే పాండిచ్చేరిలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాము, ఇది ఒకటి ఎందుకు వదిలేయటము అని చెప్పి లాస్ట్ ఆప్షన్గా అందుకే పెట్టుకున్నాం. ఒకవేళ టైం లేకపోయింటే ఇక్కడ వరకు అయితే రాకపోయిందాం. టైం ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే ఇంత దూరం అయితే వచ్చాము. అండ్ పక్కనే మనకి ట్రైబల్ విలేజ్ అయితే ఉంది. అక్కడ కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడ్. చాలామంది ఫ్రెంచ్ పీపుల్, ఫారెన్ వాళ్ళు వచ్చి అయితే స్టే చేస్తుంటారు. బట్ మేమైతే అంత దూరం వెళ్ళలేదు, అందులో ఎండగా ఉంది కాబట్టి. ఇంకా రిటర్న్ మేము బెంగళూరు వెళ్ళాలి, అక్కడికి వెళ్తే టైం అయిపోతుందని చెప్పి మేమైతే వెళ్ళలేదు. ఒకవేళ టైం ఉంటే ఎవరైనా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి స్టేయింగ్ కూడా ఆప్షన్ ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి కూడా ఉంటుంటారు. ఇండివిజువల్ హౌసెస్ అయితే ఉన్నాయి అండ్ పక్కన కనిపిస్తున్నాయి కదా, సో మేము వెళ్తున్నాం ఆన్ ది వేలో అవైతే ఉన్నాయి. గొంతు పట్టేసింది కన్నమ్మా. పాండిచ్చేరి లోపల షాపింగ్స్ కూడా ఉన్నాయి, క్లాతింగ్ స్టోర్స్ అవన్నీ. సో మేము జస్ట్ అలా చూసి వచ్చేసాము, అంత షాపింగ్ ఇంట్రెస్ట్ లేదు. అండ్ కాస్ట్ కూడా కొంచెం బిట్ అవుట్ ప్రైస్నే అనిపించాయి. ఏంటంటే బయట ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి తగ్గట్టు నాకైతే అనిపించింది మెటీరియల్ కానీ క్లాతింగ్ స్టైల్ కానీ. కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, టూ మచ్ ఆఫ్ కాస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళాము. అండ్ కొన్ని జ్యువెలరీస్ అయితే అస్సలు టచ్ చేయనివ్వలేదు, అంటే టచ్ చేయకూడదంట, ఫొటోస్ కూడా తీసుకోకూడదు, కొనుక్కుంటే మాత్రమే ఫొటోస్ తీసుకోవాలంట. అక్కడ బోర్డు అయితే మనకు పెట్టేసి ఉంటారు. ఫొటోస్ తీసుకోవడానికి కూడా అలౌ లేదు అంటే ఇంకా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు చూడడానికి కూడాను. అంతేనండి, నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆరోవిల్లా మంత్రి మందిర్ గురించి అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో అది డిపెండ్స్ అపాన్ ఇంకా రీసెర్చ్ మీ ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడికి విజిట్ అవ్వాలా లేదా అనేది ఆలోచించుకోవచ్చు. బట్ ఓన్లీ వన్ టైం విజిట్ నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ అంటారేమో మీరు అప్పుడు వెళ్ళారు కదా ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా అంటే, నేను అప్పుడు సింగిల్గా వర్క్ చేసేటప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడైతే ఫ్యామిలీతో మళ్ళీ ఆల్మోస్ట్ నాకు తెలిసి 8-9 ఇయర్స్ అయితే అయ్యింది నేను ఇక్కడికి మళ్ళీ వచ్చాను. సో చాలా చేంజెస్ అయ్యాయి. నేను అక్కడ దగ్గర నుంచి చూశాను, అంటే కొంచెం దగ్గర నుంచి డిస్టెన్స్ అనిపించింది, ఇప్పుడు టూ మచ్ ఆఫ్ డిస్టెన్స్ అనిపించింది. సో చాలా చేంజెస్ అయితే అయ్యాయి. సింగిల్గా వచ్చేదానికి ఫ్యామిలీస్తో వచ్చేదానికి చాలా తేడా ఉంటుంది. అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ వస్తున్న ఆన్ ది వేలో జింజీ ఫోర్ట్కి చెప్పాను కదా, మేము బెంగళూరు నుంచి పాండిచ్చేరి స్టార్ట్ అయ్యేటప్పుడు జింజీ ఫోర్ట్ అయితే కనిపించింది. ఒకవేళ టైం ఉంటే రిటర్న్ వచ్చేటప్పుడు విజిట్ అవుతాము అని చెప్పి. సో ఇంకా మా వారు ఒకసారైనా వెళ్ళి వచ్చేద్దాము అంటే ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, చాలా ఎండగా ఉంది, నడవడానికి కూడా ఇంకా ఓపిక లేదు. ఈవినింగ్ ఆ టైం అయితే ఓకే, బట్ మిట్ట మధ్యాహ్నం కదా, అందులో ట్రెక్కింగ్ చేస్తూ కొండ ఎక్కాలంట. మా వారైతే జస్ట్ లోపలికి వెళ్ళి అలా వచ్చేద్దాము, కార్లోనే వెళ్ళేద్దాం, ఎక్కొద్దు అని చెప్పారు. ఇంకా చూసారు కదా, ఎండ్లో కూడా చాలామంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారేమో అనేసి. బట్ చాలామంది వచ్చి అయితే ఉన్నారు. అక్కడ టికెట్స్ అయితే ఉంటాయి, అంటే లోపలికి వెళ్ళడానికి టికెట్స్ కూడా ఉంటుంది. బట్ మేము టికెట్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ కార్లో అలా తిరిగేసి వచ్చాము. చుట్టూ ఎక్స్ప్లోర్ చేసేసి ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్తారు. డిఫోర్ట్ మనకి తమిళనాడులో అయితే ఉంటుంది. సీనిక్ వ్యూ పాయింట్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుంది. కొంచెం ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే బాగుంటుంది. బట్ మిట్ట మధ్యాహ్నం కదా, సో అస్సలు ఇంట్రెస్ట్ లేదు, కింద కూడా దిగలేదు. జస్ట్ నేను నార్మల్గా బయట నుంచి కార్ నుంచే వీడియో తీసుకుంటున్నాను. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట, చాలా స్ట్రాంగ్ అన్బ్రేకబుల్ ఫోర్ట్ అంట.
చాలా పాపులర్ ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ అంట. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ చేయొచ్చు. పాండిచ్చేరి నుంచి 1.5 to 2 hours అయితే పడుతుంది. చాలామంది నెగ్లెక్ట్ కూడా చేసేస్తుంటారు ఆన్ ది వేలో కదా. అంటే కూడా అంతే, ఫస్ట్ అనుకున్నాము ఏం వెళ్తాంలే లోపలికి, బట్ మా వారు లేదు వెళ్ళాల్సిందే అని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తీసుకెళ్లారు. భయపడే మేము కార్ నుంచి కూడా బయటికి దిగలేదు. ఎగ్జాస్ట్ అయిపోయాం పూర్తిగా, కూడా ఓపిక కూడా లేదు నడడానికి. ఒక దగ్గర ఆపుతామని చెప్పారు, అక్కడ ఫుల్ మంకీస్ ఉన్నాయి. ఇంకా నేను భయంకి అయితే దిగలేదు. బ్యాక్ వాటర్ అండ్ సైనిక్ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయంట. సో మేమైతే అంత పైకి అయితే వెక్కలేదు. అండ్ ఇవన్నీ రాజుల తాలూకు గుళ్ళు ఇవి కదా. ఇక్కడ ఆడుకునే వాళ్ళేమో. ఇవన్నీ కోనేరులు. ఇదొక మంకీ తీసి ఇల్లు ఇక్కడ ఒకటి ఉంది, ఏదో ఒకటి అలా బయట కోనేరు. ఫారెస్ట్ లాగా ఉంది. గోత్ ఫారెస్ట్ అదేనండి. కోనేరు ఇదంతా రాజులు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసేవారు. స్నానం చేసే ప్లేస్. చిరుకెత్తులో ఇది కూడా ఇటు సైడ్ కూడా. ఈ మంకీ దారిలో ఉంది చూ. ఎక్కువ మంకీస్ ఉన్నాయి ఇక్కడ. మంకీ ఫారెస్ట్ లాగా ఉంది. మంకీ నాకు చాలా మంకీలు ఉన్నాయి. పద తిప్పి తిప్పి. చూడు ఇది ఒకటి. సరేలే. మంకీ మన కార్ పట్టేస్తుంది. ఏం పట్టిందో ఇక్కడ ఏం తీసి గుడి ఉంది. టెంపుల్. గోల్డెన్ ఉన్నాయి కన్నా క్యూట్ ఉన్నాయి. క్యూట్గా కాదు, ఎక్కువ మంకీస్. ఆ మంకీకి చూడు ఎన్ని పిల్లలు ఉన్నాయో. అయ్యో. వీటిలో పొంచేవాడు లేడా? పంచవలేడు. చాలా పిల్లలు ఉన్నాయి మంకీస్. కోనేరు తీసి చూడకు నువ్వు. ఇంకోటి వచ్చింది, అది పట్టుకొని వెళ్ళిపోయి. ఫోన్ వెళ్ళిపోయి. మేకలు ఉన్నాయి దిశ ఇక్కడ. ఇక్కడ మా దగ్గర కొన్ని అరటిపళ్ళు మాత్రమే ఉన్నాయి. టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని తీసుకున్నాము. ఇక్కడ మంకీస్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకొకటి చెప్పాలా, కోతులకు మనం బనానాలు ఇస్తే అవి ఎలా తింటే తొక్క తీస్తూ మంకీస్ ఉన్నాయి. అక్కడ సింగిల్ మంకీ ఉంటుంది, దానికి ఇచ్చేస్తే తినుకుంటుంది. వాటికి ఏదో ఒక ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పి ఇంకా మా దగ్గర ఉన్న బనానాస్ అయితే వేసేసాము. ఇక అయితే వేయలేదు, డేర్ చేయలేదు. ఇంకా ఒక్కొక్క మంకీ ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే ఇచ్చాము. ఎక్కువ మంకీస్ దగ్గర ఉన్నప్పుడు వేస్తే అవన్నీ దెబ్బలాడుకుంటాయి కదా. సో ఇంకా సింగిల్ మంకీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే ఒక్కొక్కటి వేసి వచ్చాము. ఇంకా రిటర్న్ వస్తున్నాం ఆన్ ది వేలో. ఇంకా లంచ్ అయితే చేయలేదు. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. ప్రాపర్ వెజ్ మీల్స్ అయితే చాలా డేస్ తర్వాత తీసుకున్నాము. ఆంధ్ర సైడ్ ఇలాంటి మీల్స్ అయితే కనిపిస్తుంటాయి. మజ్జిగ చారు, ఏదో ఒక ఆకుకూర పప్పు, ఫ్రై కర్రీ, అప్పడం, పెరుగు, ఇవన్నీ ఉంటాయి కదా కాంబినేషన్ ఆఫ్ మీల్స్. ఇక్కడైతే అలానే అనిపించింది. బట్ బీట్రూట్ ఒక కర్రీ అయితే కంపల్సరీ. ఇక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బీట్రూట్ కర్రీ అయితే కంపల్సరీ ఉంది. పర్సనల్గా వెజ్ మీల్స్లో ఇలా అన్ని రకాలు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని తినడం చాలా ఇష్టం. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మాకు కనిపించింది. ఇంకా ఓపెన్ థీమ్గా ఉంది కదా, సో ఇంకా హ్యాపీగా తినొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నాం అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆంధ్ర సైడ్ ఎలా ఉంటుంది కదా, ఇదైతే పాండిచ్చేరి నుండి వస్తున్న ఆన్ ది వేలో అయితే ఉంది. తమిళనాడు ఎంటర్ అయ్యేటప్పుడు మనకైతే ఈ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉంటే లైక్ అయితే చేయండి. అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.